ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. ఈ దిన వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేను శిలువ వేయబడి ఉన్నాము. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ, కృపామయుడ, మా స్థుతుల కారణభూతుడైన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్తోత్రాలు వందనాలయ్యా. ఈ చదవబడిన వాక్యంలోని మర్మాన్ని గ్రహించి మేలు పొందుటకు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ఉన్నతమైన అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ఇందులో దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే అతిశయం అనేది మరి ఈ వాక్యం ద్వారా మనకి అతిశయము అనేది కనబడుతుందన్నమాట. అతిశయించుట అని. అతిశయం అసలు ఏంటి? అసలు ఈ అతిశయం అంటే ఏంటి అనేది మనము ఒకసారి తెలుసుకుందాము. అతిశయం అంటే బైబిల్లో ఏం చెప్తుందంటే గర్వము, పొగరు అని చెప్తుంది. తనకు తాను హెచ్చించుకోవడం అని ఒక భావన అనేది ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది అనమాట. అయితే బైబిల్ ఏం చేస్తుందంటే గర్వాన్ని హెచ్చరిస్తుంది. గర్వపడకూడదని, గర్వం ఉన్న వాళ్ళ గురించి హెచ్చరిస్తూ వినయాన్ని ప్రోత్సహిస్తుంది. వినయంగా ఉండాలనేది వాక్యము ప్రోత్సహిస్తున్నట్టుగా మనము ఈ వాక్యంలో చూస్తామన్నమాట. అలాగే సామెతలు 16వ అధ్యాయము 18వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ వాక్యము ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరున్నారు? మరి ఈ గర్వంగా ఉండేవాళ్ళు మరి బైబిల్లో ఎవరైనా ఉన్నారంటే మనకి లూసిఫర్ ఉన్నారు, అలాగే నెబుకద్నెజరు, ఫరో, వీళ్ళ ముగ్గురు కూడా మనకి బైబిల్లో కనిపిస్తారనమాట. లూసిఫర్ దేవునితో సమానంగా ఉండాలి అని మరి అట్లాగా మరి గర్వించిందనమాట. దేవుడిచ్చిన ఆధిక్యతను మరి సరైన పద్ధతిలో వాడుకోకుండా ఏం చేసిందంటే గర్వించినందువల్ల ఏమవుతుంది? అక్కడి నుంచి పడద్రోయబడింది అనమాట. మరి నాశనానికి మూలము గర్వము, నాశనానికి మూలమని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే నెబుకద్నెజరు కూడా తన గొప్పతనంపై అతిశయపడ్డాడు. ఎందుకంటే రాజుగా నేను చేస్తేనే నా వల్లనే ఇదంతా జరుగుతుంది మరి అని తనే అన్నీ తన వల్లే అన్నీ జరుగుతున్నట్టుగా, అన్నిటికీ తనే కారణమైనట్టుగా తన గొప్పతనాన్ని ఫీల్ అయిపోయి అతిశయపడినందువల్ల మరి దేవుడు వేసిన శిక్షని అనుభవించవలసి వచ్చిందనమాట. మరి అలాగే ఫరో కూడా, మనం ఫరోను కూడా చూసినట్లయితే ఇశ్రాయేలును చాలా బాధించిన వ్యక్తిగా మనం చూస్తాము. అలాగే మరి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని బాధించిన విధానాన్ని బట్టి మరి తెగుళ్ళు రప్పించేసి మరి అక్కడ దేశానికి ఎంతో నష్టము కలిగినట్టుగా చూస్తానమాట. మరి ఆ తెగుళ్ళ వల్ల మరి ఆర్థికంగా నష్టము, మరి అలాగే మరి బిడ్డలని కోల్పోవడం కానీ, మొదటి సంతానాన్ని కోల్పోవడం కానీ, మరి ఇలాగా ఎంతో నష్టము, మరి ఎంతో జనాభా, మరి ఎన్నో పశువులు, మరి గుర్రాలు, మరి ఇవన్నీ కూడా సైనికులు అంతా కూడా మరి చనిపోయినట్టుగా ఎంతో నష్టం జరిగినట్లుగా మనం చూస్తాము. ఆ గర్వపడ్డందువల్ల మరి ఫరో కూడా గర్వం వల్ల ఏం చేశాడు? దేవుణ్ణి ఎదిరించాడు. మరి మనసును కఠినపరుచుకొని మరి అన్ని తెగుళ్ళు వస్తున్నా కూడా మనసును కఠినపరుచుకొని ఇశ్రాయేలును పోనీయకుండా చేసినటువంటి ఫరోగా మనం చూస్తామన్నమాట. అదేవిధంగా మరి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు కూడా ఒకసారి మనం చూసినట్లయితే యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేవుణ్ణి బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపను చూపుచు నీతి న్యాయమును జరిగించుచు నున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటకు బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించున్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మనం ఎవరు ఎడల అతిశయపడాలి? ధనం గురించి అతిశయపడకూడదు. అంటే ఆ ధనం నేను సంపాదించుకున్నాను అని అతిశయపడకూడదు. జ్ఞానము నేను సంపాదించుకున్నానని అతిశయపడకూడదు. లేకపోతే ఒక అధికారం నేను సంపాదించుకున్నాను అతిశయపడకూడదు. నేను ఒక మంచి ఉద్యోగాన్ని నా స్వశక్తితో నేను సంపాదించుకున్నాను అతిశయపడకూడదు. అలాగే ప్రతిదీ కూడా
ఇలాగ అతిశయపడకుండా ఎవరి వలన అతిశయపడాలి? మనము దేవుని వలన అతిశయపడాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆ ధన్యతను బట్టి మనము అతిశయపడాలి. దేవుడే మనకి ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి దేవుని వలన మనము మరి అతిశయపడాలి. కానీ ఈ లోకంలో ఉన్నటు వాటి వలన మనము అతిశయపడకూడదు. ఎందుకంటే అది మనం సంపాదించుకున్నది కాదు, మనము స్వశక్తితో తీసుకున్నది కాదు. కానీ దేవుడు మనకి ఏర్పరిచాడు కాబట్టి, ఆయన ఇచ్చిందాన్ని కాబట్టి ఆయన బట్టి మనము అతిశయపడాలనే వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసు వినయానికి ఆదర్శం కదండి. మనం దేవుడు యేసుక్రీస్తు వారిని చూసినట్లయితే ఈయన వినయానికి మనము ఆదర్శంగా మనం తీసుకోవచ్చు. ఎలాగంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5-8 వరకు ఒక్కసారి మనము ధ్యానించినట్లయితే, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, మనకు శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్న. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన ఎంత తగ్గించుకున్నారో చూశారు కదండి. అతిశయపడలేదు. ఇక్కడ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు. దేవునితో సమానంగా ఉండాలని ఉండొచ్చు, కానీ అది కూడా విడిచిపెట్టి ఏం చేశాడు? దేవుణ్ణే స్తుతిస్తున్నాడు, దేవుని యందు అతిశయపడుతున్నాడు. ఒక మానవ రూపంలోకి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనిషిని పోలికగా, మన పోలికగానే పుట్టాడండి. పుట్టి దాసుని స్వరూపం అంటే, దాసుడు ఎలా ఉంటాడో మనకు తెలుసు కదండి. ఒక యజమాని దాసుడు ఎలా ఉంటారో మనకు తెలుసు కదా. యజమాని దగ్గర దాసుడు ఎలాంటి పనులు చేస్తాడో, మరి అలాంటి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుంటుంది. అంటే తగ్గింపు తత్వం కలిగి ఆయన ఉన్నట్టుగా మనం చూస్తాం. మరియు ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా కూడా విధేయత చూపించాడండి. మరి కదా, అంతమంది అన్నీ చేస్తున్నాడు, ఎవరిని కూడా ఏమీ అనలేదు, కానీ అందరిని క్షమించుకుంటూ వెళ్ళి విధేయత చూపించాడు. మరి అలాంటి ఒక గొప్ప దేవుడు, మనల్ని సృష్టించిన గొప్ప దేవుడు మరి అలాంటి స్థితిలో ఉంటే మనము గర్వపడటం ఎంతవరకు న్యాయం అండి కదా. మరి గర్వము, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే గర్వము నాశనానికి మూలమని సెలవిస్తూ ఉంది కదా. మరి నాశనానికి ముందు గర్వము నడుస్తుంది, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుందని మనము లూసిఫరు, నెబుకద్నెజరు, ఫరో ద్వారా కూడా తెలుసుకున్నాము. కానీ యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి ఆ సిచ్యుయేషను, ఆయన అంత తగ్గింపు కలిగి జీవించినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే దేవుడు కూడా ఆ విధంగా మనం జీవించాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు అన్నమాట. వినయం ఎలా పెంచుకోవాలంటే, ప్రతిదీ కూడా వరమని, దేవుని వరమని మనం గుర్తించుకోవాలి. ఎట్లాగా? మనకి ఒక మంచి రిజల్ట్స్ వచ్చాయి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యామంటే అది మన ధన్యత కాదండి, అది యేసుక్రీస్తు వారు దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత. అందుకని దేవుని గురించి మనము అతిశయపడాలి. అలాగే మనకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది, అది దేవుని గురించి అతిశయపడాలి, కానీ నా జ్ఞానం వల్ల లేకపోతే నా టాలెంట్ వల్ల మరి ఉద్యోగం వచ్చిందని కాదండి. దేవుడు అనుగ్రహించాడు మనకి, ఆయన బట్టి మనం అతిశయపడాలి. అలాగే ఒక మంచి పదవిలో ఉన్నప్పుడు ఆయన గురించి అతిశయపడాలి. గొప్ప ధనం మనకు వచ్చినప్పుడు ఆయన గురించి అతిశయపడాలి, కానీ మన గురించి మనం అతిశయపడి మనల్ని మనమే గొప్ప చేసుకొని ఉండకూడదండి. అది దేవుని వలన వచ్చిందని మరి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన నుంచి వచ్చింది కాబట్టి ఆయన మనకు అనుగ్రహించాడని మనము నమ్మి ఆయన బట్టి మనము అతిశయపడాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. అలాగే ఇతరులను గౌరవించే వాళ్ళంగా ఉండాలి. ప్రార్థన ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. యేసు జీవితాన్ని మనము ఆదర్శంగా తీసుకోవాలని యేసుక్రీస్తు వారు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. మనం ప్రశంస వచ్చినప్పుడు కూడా, దేవునికి ఎవరైనా మనల్ని ప్రశంసించినప్పుడు కానీ, మనకి ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు కూడా, ఏది జరిగినా కూడాను ప్రతి దానికి కూడా మనము దేవుణ్ణి మహింపరిచే వాళ్ళంగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా మరి గర్వాన్ని కలిగి జీవించక, అతిశయాన్ని కలిగి జీవించకుండా దేవుని మరి ఆయన గురించి మనము
ఆయనను బట్టి మనం అతిశయించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మరి ఈ విధంగా మరి మరి మనిషిని దేవుడి నుండి ఈ గర్వం అనేది ఏం చేస్తుందంటే మనిషిని దేవుడి నుంచి వేరు చేస్తుంది కాబట్టి ఆ అతిశయం మనిషిని మరి అలాంటి అతిశయాన్ని మనం మానుకొని వినయం కలిగి దేవునికి ఇష్టమైన గుణం కదండి. మరి వినయం అనేది అలాంటి వినయాన్ని మనం కలిగి దేవునికి ఇష్టమైన గౌరవంగా జీవించాలని, మన ఘనత కన్నా కూడా దేవుని మహిమ ముఖ్యం అన్నమాట. కాబట్టి దేవుని మహిమపరచడం ముఖ్యమని మనము తెలుసుకోవాలని దేవుడు మరి ఈ వాక్యాన్ని ద్వారా మనతో మాట్లాడాడు కదండి. మరి ఈ వాక్యాన్ని దేవుడు దీవించును కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, కృపామయుడా, మా స్థుతులకు కారణభూతుడైన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు వెళ్ళని స్తోత్రాలు వందనాలయ్యా. ఈ చదవన వాక్యముల మర్మాన్ని నాతో మాట్లాడిన గొప్ప దేవుడవు నాయన, స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా తండ్రి నాయన, ఈ వాక్యాన్ని బట్టి మేము అతిశయించే వారంగా తండ్రి నాయన, మా గురించి మేము అతిశయపడకుండా తండ్రి ఇది మిమ్మల్ని బట్టి మేము అతిశయపడే వారంగా ఉంటకు మీ కృప దయచేయమని, ప్రతి విషయంలో తండ్రి మీకే మహిమ ఘనత కలిగే విధంగా ఉంటకు తండ్రి, ఆ విధంగా మేము ప్రవర్తించటకు నాయన తండ్రి వినయం కలిగి జీవించే వారంగా ఉంటకు మీ కృప దయచేసి మీ కృప కటాక్షం మెండుగా మా మీద కుమ్మరించి నడిపించమని వేడుకుంటే ఈ కొద్ది మాట ప్రభు పేట వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.